శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. అమ్మ, అందరూ ఒకసారి నాతో పాటు చెప్పండి అమ్మా. అగ్రతః అగ్రతః ఒక్కసారి గోవిందా. గోవిందా అంటానికి మొహమాట పడుతున్నారుగా చాలామంది. ఏం పర్లేదు, ఇవాళ గోవిందా అనకపోయినా ఏదో రోజు గోవిందా అంటాం ఖాయం. గోవిందా అనే లోపు గోవిందా అనేవాళ్ళు అదృష్టవంతులు. గోవిందా, అది గోవింద కొడతారంటే గొంతు బయటికి వస్తుంది. చెప్పండి అమ్మా. అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణ ధన్వానౌ రక్షేతాం రామలక్ష్మణౌ రక్షేతాం రామలక్ష్మణౌ రక్షేతాం రామలక్ష్మణౌ. ఈ శ్లోకం ఇప్పుడు ఎందుకు చెప్పాను నేను అంటే, నా ముందు వెనక పక్కల పైన కింద అంతా ఆ రాముడు లక్ష్మణ సమేతుడై నిల్చొని, ఏది మామూలుగా నిల్చోవడం కాదు, విశ్వామిత్రుడి యొక్క యాగాన్ని రక్షించడానికి ఆ ధనస్సు కోదండంలోకి బాణాన్ని తీసుకొని ఆకర్ణపూర్ణ ధన్వానం చెవుదాకా లాగిపెట్టి బాణంతో సంసిద్ధంగా ఉన్నటువంటి రామలక్ష్మణులు మమ్మల్ని రక్షించుగాక 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 అని ఒక్కసారి గట్టిగా ఇప్పుడు మనం చేసిన ప్రార్థన చెప్పండి. జై శ్రీరామ్. ఆ రక్ష ఇవాళ ఈ భూమికి చాలా అవసరం అమ్మ. ఇప్పటిదాకా చక్కగా చిన్నారులు వచ్చి ఇక్కడ అనేకమైనటువంటి నృత్యాలు చేశారు. నృత్యాల్లో కూడా రామాయణాన్ని చక్కగా ఒక చిన్న నాటికగా చిన్న చిన్న బుడతలుగా వచ్చి వాళ్ళు పిల్లలు చేశారు. అది కాకుండా పర్యావరణ పరిరక్షణ ఎలా చేయాలి అని వాళ్ళు చేశారు. ఈ కార్యక్రమం మొత్తం జరగడానికి కారణం ఏమిటో తెలుసా మీకు? ఈ కార్యక్రమానికి కారణం ఏమిటి ఎవరైనా చెప్పగలరా? ఎవరి వల్ల ఈ కార్యక్రమం జరుగుతోంది? నేను చెప్పనా అమ్మా? 100 సంవత్సరాల క్రితము ఒక ఆలోచన వచ్చింది మహానుభావులకి. ఈ దేశంలో ఎక్కడ చూసినా జాడ్యము, భయము, ఇంకా ఇతరమైనటువంటి వాళ్ళ మీద ఉండేటటువంటి అసమర్థత, చాతగాంతరం విస్తృతంగా పెరుగుతోంది. హిందువులు ఎవరికి వాళ్ళు, ఒకళ్ళు బ్రాహ్మణులు అంటారు, ఒకళ్ళు మంగళి వాళ్ళు అంటారు, ఇంకొకళ్ళు కమ్మ వాళ్ళు అంటారు, రెడ్డి వాళ్ళు, చాకలి వాళ్ళు, కుమ్మరి వాళ్ళు అంటూ ఎవరి మానాన వాళ్ళు విడిపోతూ ఉంటే, ఈ మొత్తాన్ని సంఘటితం చేయకపోతే ఏ రోజైనా మనకి చాలా ఇబ్బంది ఉంటుంది అని బాగా ఆలోచించినటువంటి మహాత్ముల యొక్క పరంపర ఒకటి ఉంది. హెగ్డేవార్ కానీ, గోల్వాల్కర్ గారు కానీ వీళ్ళందరూ అప్పుడు ఆలోచించి ఈ మొత్తము అంతా కూడా ఆపరేషన్ సింధూర్ మనకి ఆంజనేయ స్వామి వారు త్రేతాయుగంలో చేస్తే, ఆ ఆపరేషన్ సింధూర్ కలియుగం మొదలయ్యేటప్పటికి శంకర భగవత్పాదాచార్యుల వారు ఆయన వచ్చి చేస్తే, ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు చాలా అవసరమైంది. 1000 సంవత్సరాల దాడి ఈ భూమి మీద జరిగింది అని ఆపరేషన్ సింధూర్, అదే కాషాయము. ఈ ఆపరేషన్ సింధూర్ని 100 సంవత్సరాల క్రితం ఆరంభించడం వల్ల ఇవాల్టి రోజున ఇంతమంది నృత్యాలు చేయగలిగారు, ఇంతమంది ఇన్ని కార్యక్రమాలు చేయగలిగారు. మా నవత చక్కగా అద్భుతంగా బ్రహ్మాండమైన ఉపన్యాసంలాగా మనందరికీ మేల్కొల్పేటటువంటి ఒక ఉద్విగ్న భరతమైనటువంటి
చక్కటి తన ఆత్మీయతని పంచుకోగలిగింది అంటే కారణం ఏమిటి అంటే ఒక మహాత్ముడు 100 సంవత్సరాల క్రితము ఒక చిన్న ఆలోచన చేసి ఆ ఆలోచనని ఈ వేదిక మీదకి కనిపించేట్టుగా ఎప్పుడైనా చూసుకోండి, శంకరాచార్యులు వారు చెప్తారు, సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమ అగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. ఏం చెప్తారు శంకర భగవత్పాదాచార్యులు వారు? మనం ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మీకు వినిపిస్తోందా అందరికీ? కానీ నేను మాట్లాడేదానికి మీరు వినేదానికి మధ్యలో ఎవరున్నారు? ఎవరైనా ఉన్నారా? మధ్యలో ఉన్నారు. ఎవరు? మన తల్లిదండ్రులు, మన మిత్రులు, బంధువులు, సమాజము అన్నీ కలిస్తే తప్ప నేను మాట్లాడే మాట మీకు వినిపించట్లేదు. ఇప్పుడు ఇదే వేదిక మీదకి వచ్చో చైనా వాడు కూర్చొని ఆగకుండా ఉపన్యాసం చెప్పాడు అనుకోండి, ఎవరికైనా అర్థమవుతుందా? ఒక్కళ్ళకు కూడా అర్థం కాదే ఆ భాష రాకపోతే. అంటే కనిపించకుండా నా మాటలు మీరు వినడము, మీ మాటలు నేను వినడానికి మధ్యలో జీవితకాలము మన తల్లిదండ్రులు, మన గురువులు, మన చుట్టుపక్కల ఉండే సమాజము, చుట్టాలు అందరూ కూడా తోడ్పడితే ఇప్పుడు నేను మాట్లాడేది ఎదుటి వాళ్ళకి అర్థమవుతోంది. అవునా కాదా అమ్మ? నిజమేనా? అంటే శంకరాచార్యులు వారు చెప్పారు, సర్వ వేదాంత సిద్ధాంత గోచరం. ఇక్కడ కూర్చొని భగవద్గీతలో నేను శ్లోకం చదువుతా, నేను కనిపిస్తాను, మీరు వింటున్నారు. కానీ చెప్పిన కృష్ణుడు ఇక్కడ కనిపిస్తున్నాడా? ఆయన కూడా ఇక్కడే ఉన్నాడు. భగవద్గీతలో శ్లోకము ఒక్క వాక్యము మనమన్నా కృష్ణ పరమాత్మ ఇక్కడ సంచరిస్తున్నట్టే. అందుకనే సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తం అగోచరం. నువ్వు కనిపించవయ్యా ఓ గురు, నువ్వు కనిపించవు. గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. అట్లా ఈ వేదికలో కనిపించకుండా ఉన్నటువంటి గురువులు ఎవరయ్యా అంటే గోల్వాల్కర్ గారు ఉన్నారు, హెగ్డేవర్ గారు ఉన్నారు. అదేవిధంగా మనకి అనేక విధాలైనటువంటి ఆ సాహిత్యాన్ని తీసుకొని వచ్చే ప్రతి కార్యకర్త యొక్క త్యాగం. మనం అందరం ఆలోచిస్తాం ఆపరేషన్ సింధూర్ అంటే ఎక్కడో బయట మన దేశం దాటి పాకిస్తాన్లో జరుగుతోంది అని. కాదు, ఈ గడ్డ మీద ఎంతో మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వాళ్ళ ప్రాణత్యాగము, బలిదానము చేయడం వల్ల ఈ మాత్రం సమాజంలో మనం అందరం నిల్చొని ఉన్నాం. గట్టిగా ఆ త్యాగధనులకు ఒకసారి కరతాడద్దు. చిన్న సూది మొన గుచ్చుకుంటే భయపడతాం. చంపేస్తున్నారమ్మా కేరళలో, బెంగాల్లో, అన్ని చోట్ల ఎక్కడ చూసినా. లోకు ఎవరయ్యా అంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు. ఎంతసేపు ఉన్న సెక్యులర్ భావజాలాన్ని తీసుకురావడం. దేశ విదేశాలలో అమెరికా వాడి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది అంటే మొట్టమొదట దాడి చేసింది హిందుత్వాన్ని వీక్ చేయాలి, ఇండియాని వీక్ చేయాలి అంటే అక్కడెక్కడో కూర్చున్న ఫారెన్ మినిస్టర్ ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలన్నాడు. అంటే ఆర్ఎస్ఎస్ ఈ ధర్మాన్ని, ఈ దేశాన్ని ఎంత కాపాడుతుంది అనేది వాడు గుర్తించాడు. ఈ రోజుకి మనం గుర్తించలే. గట్టిగా మన ఆర్ఎస్ఎస్కి, విహెచ్పికి కరతాళ ధ్వనులు గట్టిగా. అమ్మ పక్కన ఎవడైనా నిద్రపోతే లేస్తాడు గట్టిగా. పక్కన ఎవడో నిద్రపోవడం కాదు, ఈ లోపల ఉన్న జీవుడు నేను నాది అనే స్వార్థంతో నిద్రపోతున్నాడు. పిల్లలు, మీరు డాన్స్ చేసేటప్పుడు చప్పట్లు కొడితే ఆనందపడతారా? పడతారు కదా. ఇప్పుడు కొట్టండి చప్పట్లు. వాళ్ళు చేయడం వల్లే మీరు ఈ డాన్స్ చేసింది. గట్టిగా. ఇందాక నవత మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట చెప్పింది. సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళ దగ్గరే మనం వస్తువులని కొందాము. అవునా కదా? ఎందుకు కొనాలి? అవసరమేమిటి? 1000 సంవత్సరాలు విదేశీయులు మన మీద దాడి చేసిన ఈ భారతదేశాన్ని వాళ్ళు వదిలిపెట్టేటప్పుడు 90% మంది పైన హిందువులు ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? ఎందుకున్నారు 90% మంది హిందువులు చెప్పండి. మన దగ్గర మన ఆర్థిక వ్యవస్థ, మన వస్తువులు, మన ఉత్పత్తి, మన తయారీ మనమే కొంటూ
మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడ్డాం కాబట్టి వాళ్ళు ఏమీ మార్చలేకపోయారు. ఈ దేశానికి వచ్చి మీ అందరికీ ఓ మాట తెలుసా అమ్మా? గాడిద గుడ్డు కంకర బాసు అంటుంటారు, విన్నారా ఎప్పుడైనా? ఈ మాట ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? బ్రిటిష్ వాడు మొట్టమొదట ఇండియాకు వచ్చినప్పుడు వాడికి ఒక కోరిక వచ్చింది. అరే వీళ్ళ మతం అంటూ వీళ్ళేదో ఎక్కడ చూసినా ముగ్గులేస్తూ పచ్చగా కళకళలాడిపోతున్నారు, మనం కూడా మన మతాన్ని ప్రచారం చేయాలి అని ఓ చర్చ్ కట్టారు. చాలామంది జనం వెళ్ళలా, కొంతమందికి మాత్రం డబ్బులు ఇచ్చి లోపలికి తీసుకెళ్ళారు. వాళ్ళు లోపల కూర్చున్నారు. కూర్చోగానే వీడికి తెలుగు రాదు, వాడికి ఇంగ్లీష్ రాదు. ఈ పుస్తకం తెరిచాడు. తెరిచి మొట్టమొదటి వాక్యం వాడు ఏం చెప్తాడంటే గాడ్ ది గుడ్ అని మొదలుపెట్టాడు. వీళ్ళకేమో ఆ భాష అర్థం కాలే. ఏమిట్రా, నేను ఇప్పటిదాకా పుట్టి బుద్ధెరిగాక గాడిద గుడ్డు అనేది మేము చూడలేదు, అందుకనే పనికిమాలిన మాట్లాడినా అర్థం కానటువంటి మాట ఎదుటివాడు చెప్తే ఏముందిలేరా గాడిద గుడ్డు కంకర బాసు అంటారు. గాడ్ ది గుడ్ అని మొదలుపెట్టాడు. చివరి పదం ఎక్కడ ముగించాలి అంటే మొత్తం బైబుల్ చదివాడు, ఎవ్వడికి ఏం అర్థం కాలేదు. ఆ బుక్ పక్కన పెట్టి కాంకేర్ పీస్ అన్నాడు. వాడు కాంకేర్ పీస్ అన్నాడు. అనగానే ఓహో ఇదే గాడిద గుడ్డు కంకర బాసు. బయటికి రాగానే ఊళ్ళల్లో అందరికీ తెలుస్తుంది కదా, అరే ఏం చెప్పాడు లోపల ఏంటి? వాళ్ళకి రెండే మాటలు అర్థమైనాయి, ఉపక్రమ ఉపసంహారాలు. ఎక్కడ మొదలుపెట్టాం, ఎక్కడ ముగిస్తున్నాం, ప్రతి భారతీయుడికి ఇది తెలిసి ఉండేది. ఆ వెళ్ళినటువంటి చిన్న వాళ్ళు కూడా బయటికి వచ్చి లోపల ఏం చెప్పారా అంటే ఏం లేదురా, గాడిద గుడ్డు కంకర బాసు ఈ రెండు మాటలే చెప్పింది అన్నారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆనాడు చెప్పినటువంటి మాటే సృష్టిలో ఏనాటికైనా నిల్చొని ఉండేటటువంటి మాట. దీంట్లో అనుమానం ఏం లేదు, అవతల ఏమీ లేదు, ఉన్నదంతా సనాతన ధర్మంలోనే ఉంది. కాబట్టి వాడు ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎంత కలెక్టర్ పదవుల్లో ఉన్నా, రాజుల పదవుల్లో ఉన్నా బలవంతంగా మతం మార్చాడేమో కానీ ఏనాడు హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఈ దేశంలో మతాన్ని స్వాతంత్ర్యం రాకముందు దాకా ఎవ్వడూ మార్చలేదు. గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. ఒక్కడు కూడా మార్చలేదు. దానికి మన వాళ్ళు వేసిన ప్రణాళిక. ఇందాక నవత మాట్లాడుతూ హిందువునని ప్రేమిస్తాడు, కానీ తర్వాత ఎప్పుడో బయటపడుతుంది వాడిదే కులము అని. ఇవాళ నేను చెప్తున్నా ఆడపిల్లలకి మగపిల్లలకైనా ఒకటే గుర్తుంచుకోండి. విద్యారణ్య స్వామి వారు చేసిన ఒక కథ చెప్తాను, ఈ కథ మీరు మర్చిపోవద్దు. మొత్తము వరంగల్ సామ్రాజ్యాన్నంతా తురుష్కులు ఆక్రమించేశారు. బయట కూడా మొత్తం ఢిల్లీ పాదుషాలు అందరూ ఆక్రమించేశారు. హిందూ సామ్రాజ్యాలు కనిపించకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఒక రాజస్థాన్ ప్రాంతంలోనే కొన్ని గట్టి సామ్రాజ్యాలు ఉన్నాయి తప్ప మిగతా అంతా ఆక్రమించేయడం మొదలుపెట్టారు. అప్పుడు విద్యారణ్య స్వామి వారు శృంగేరి పీఠానికి 12వ జగద్గురువులైనటువంటి ఆ మహానుభావుడు తపస్సు చేసి ప్రతాపరుద్రుడి యొక్క సామ్రాజ్యంలో సేనాధిపతుల్ని ఢిల్లీకి తీసుకెళ్లి మతం మార్చారండి. హక్క బుక్క అని ఇద్దరిని మతం మారిస్తే వాళ్ళిద్దరిని మళ్ళీ తిరిగి తెచ్చుకొని ఆయన వాళ్ళిద్దరికీ సనాతన హిందూ ధర్మాన్ని పునః ఇచ్చారు. ఇచ్చి హరిహరరాయ బుక్కరాయ అని పేరు పెట్టారు. హరిహరరాయలు బుక్కర గట్టిగా అమ్మ పెట్టి ఎంత తెలివిగల పనిచేశాడో చూడండి. ఇవాళ వ్యాపారస్తులు, ఇవాళ ఇక్కడ ఉన్న పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు ఈ ఒక్క ధర్మ సూక్ష్మం తెలిస్తే ఎక్కడ తేడా ఉన్న క్షణాల్లో పట్టుకోగలం. ఇది ఆనాడు విద్యారణ్యుల వారు చేశారు. ఏం చేశారు అంటే ఒక సామ్రాజ్యాన్ని స్థాపించారు. జెండా మీద పందిని గుర్తుగా పెట్టారు. వరాహవతారాన్ని జెండా మీద తీసుకొని వెళ్ళి పెట్టారు. డబ్బులు వరాహాలు ఎప్పటి నుంచి మొదలైనాయో తెలుసా అమ్మా? 100 వరహాలు, 200 వరహాలు ఎక్కడి నుంచి వచ్చింది? సీతమ్మకు జయిస్తి చింతాకు పథకము, దానికి ఎంత అయింది? 10,000 వరహాలు. ఎక్కడి నుంచి వచ్చినాయి వరహాలు? విద్యారణ్య స్వామి వారే డబ్బుల మీద వరహాలు అని పంది ముద్రని గుద్దిచ్చి అక్కడ పెట్టారు వరాహావతారంగా. ఎందుకు అంటే ఢిల్లీ పాద్షా ఇక్కడ ఆనెగొందిలో పెట్టిన చిన్న రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి సైన్యాన్ని పంపించాడు. చిచ్చి, ఈ పంది గుర్తున్న సామ్రాజ్యం
మాకొద్దు అని వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఇక్కడి నుంచి సేనాధిపతుల్ని పంపించి, అయ్యా మా డబ్బుల మీద పంది బొమ్మ ఉంటుంది, మేము మీకు సామంతులుగా ఎంత కప్పం కట్టాలో చెప్పండి, మేము అంత కప్పము కడతాం, ఈ వరాహాలన్నీ ఈ పిగ్గులు మొత్తం నీకెన్ని కావాలంటే అన్ని నీ దగ్గరికి పంపిస్తాను అంటే, ఛీ నువ్వొద్దు, నీ రాజ్యం వద్దు, నీ కప్పం వద్దు, అసలు నువ్వు నాకు కనిపించనే వద్దు, ఆ చిన్న రాజ్యం నాకెందుకు, పో అన్నాడు. నువ్వు ఎందుకు పనికిరాని వాడివి, నిన్ను వెలేస్తున్నా అన్నాడు. అక్కడ మొదలైనటువంటి విద్యారణ్యుల వారి బుద్ధి చతురత ఎంత గొప్పదో చూడండి. హంపి సామ్రాజ్యంలో రాజధానిని 2 లక్షల ఎకరాల్లో కట్టి, ఆ 2 లక్షల ఎకరాల్లోనే తినటానికి అవసరమైన ఆహార పదార్థాలు జీవితకాలం అక్కడ అవసరమైన సామాగ్రి క్యాపిటల్ సిటీలో మొత్తం పండేటటువంటి ఏర్పాటు చేసి, దానికి ద్వారాలు పెట్టి, బయట పంది బొమ్మలు పెట్టి, ఆ బయట నుంచి చిన్న రంధ్రాలు పెట్టి, లోపలికి వచ్చే ప్రతివాడు దీనికి ముద్దు పెట్టి లోపలికి రావాలి, లేకపోతే లోపలికి రావడం ఇదే వీసా. ఏమిటి వీసా? ఆ పంది విగ్రహానికి దండం పెట్టి ముద్దు పెట్టి లోపలికి రావాలి. ఎక్కడో చాటరించేవాడు గమనిస్తాడు, ఎవడెవడు పెట్టడో వాడి మీద నిఘాకి మనుషుల్ని పెట్టేవాడు. ఎంత నిశ్చితమైన సునిశ్చితమైనటువంటి బుద్ధి జాతితో విద్యారణ్యుల వారు చేశారో చూడండి. ఆడపిల్లలైనా సరే ఎవడైనా తగిలితే వరాహావతారం ఉన్నటువంటి గుడికి తీసుకొని వెళ్ళి వాడిని అక్కడ ముందు ముట్టుకొనిచ్చి అర్చన చేయించి పూజ చేయిస్తే వాడెవ్వడైనా బయటపడతాడు. ఇప్పుడు ఉడిపి హోటల్స్ని కొనేశారు, శరవణ భవని కొనేశారు. ఒకటే గుర్తుంచుకోండి, మన హోటల్స్లో, మన వ్యాపార వ్యవస్థల్లో, మన వ్యాపార సంస్థల్లో వరాహావతారం లేనటువంటి షాపుల్లో ఏ ఒక్కళ్ళు కొనద్దు, చస్తే వాళ్ళు పెట్టరు. ఇది ఒక్కటే విషయం గుర్తుంచుకోండి. బ్రిటిష్ వాడు మనల్ని ఎందుకు మార్చలేకపోయాడో చెప్పనా? ఈ చరిత్ర తెలియాలి మనకి. ఎందుకు మార్చలేకపోయాడు అంటే, ఒక బ్రాహ్మడు, ఇప్పుడు బ్రాహ్మణ్ణి తిట్టడం, ఈ కులము ఆ కులము అని మాట్లాడుతున్నారు కదమ్మా. ఒక చిన్న విషయం నాకు చెప్పండి, నేను ఎకనామిక్స్ మాట్లాడతాను ఇప్పుడు. ఒక 2 నిమిషాలు మనస్ఫూర్తిగా ఎకనామిక్స్ మాట్లాడుకుందాం మనం. మన ఋషుల యొక్క ఎకనామిక్స్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి. బ్రాహ్మడు ఎప్పుడైనా మీకు సత్యనారాయణ వ్రతానికి కానీ బ్రాహ్మడు రాసిచ్చిన లిస్టులో లేని కులం ఏదైనా ఉంటే చెప్పండి నాకు. ఒక్క కులం, అందులో డోలు ఉండాలి, అందులో ఢమరుకం ఉండాలి, అందులో చర్మాలతో చేసినటువంటి జింక ఇవి కూడా వచ్చేస్తాయి. పూర్వం వేసేవాళ్ళు అన్నీ, ప్రతి ఒక్క విషయము. ఆ పెళ్ళి దీంట్లో ఉందా లేదా చెప్పండి. ఉందా? పాలున్నాయా? పెరుగుందా? జీలకర్ర బెల్లాలు ఉన్నాయా? వడ్రంగి ఉన్నాడా? కంసలున్నాడా? పద్మశాలి ఉన్నాడా? అంటే సమాజంలో అన్ని కులాలకి ధనము చేరాలి అని తాను అన్నీ వదిలిపెట్టేసి యాచనతో ఉండే బ్రాహ్మడు ఒక లిస్టు రాస్తే, ఆ లిస్టు వల్ల ఈ సమాజంలో ఎప్పుడూ కూడా మనకి రెసెషన్ అనేది రాలేదు. గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. ఇప్పుడు చెప్తాను, ఒక పంచాంగం చూసారా? ఇది వసంత ఋతువు కదా. పంచాంగం మన దేశానికి ఎంత రెవెన్యూ ఇస్తుందో మీకు ఎవరికైనా తెలుసా? ఒక పంచాంగం వల్ల ఎంత రెవెన్యూ వస్తుంది? ఎవరైనా ప్రయత్నం చేయగలరా? పంచాంగం ఎంత రెవెన్యూ ఇస్తుంది భారతదేశానికి అని? నేను చెప్తున్నా, 50 లక్షల కోట్ల పైన రెవెన్యూ ఒక్క పంచాంగము ప్రతి సంవత్సరము ఈ దేశంలో టర్నోవర్ని ఇస్తుంది. గట్టిగా అమ్మ. పంచాంగం రెవెన్యూ ఇవ్వడం ఏంటండి? ఉగాది కాగానే ఊపుకుంటూ ఆ జన విజ్ఞాన వేదిక, అజ్ఞాన వేదిక అంటూ వాళ్ళు వచ్చి పంచాంగాల్ని, సిద్ధాంతుల్ని తిడుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి, కుంభమేళ మీ అందరికి ఎట్లా తెలిసిందమ్మా? ఎవడో ముక్కు మొహం తెలియని గోచి కట్టుకొని మూల కూర్చున్నవాడు రాస్తేనేనా కుంభమేళా వచ్చింది? దీపావళి మీకు ఎలా తెలిసింది? వినాయక చవితి మీకు ఎలా తెలిసింది? మీ పెళ్ళిళ్ళు, మన ఇళ్లల్లో జరిగేటటువంటి వ్రతాలు, మన ఇళ్లల్లో జరిగే శ్రావణ, భాద్రపద, ఆశ్వీజ, కార్తీక, ఈ మాసాలన్నీ ఎన్నెన్ని డబ్బులు రెవెన్యూ ఈ దేశంలో జనరేట్ అవుతున్నాయి చూడండి. ఆసేతు సీతాచల పర్యంతము ఈ దేశాన్ని ఒక్కటిగా కాపాడుతున్నటువంటిది సనాతనమైనటువంటి వైదిక ధర్మము. సనాతన వైదిక ధర్మము కాపాడుతోంది. దేన్ని తిట్టుకుంటున్నాం మనం?
మనల్ని మనం తిట్టుకుంటున్నాం తెలివి తక్కువతనంతో. ఇందాక నవత చెప్పింది, కొంటున్నామా? కంసలి వాళ్ళ దగ్గర బంగారం కొంటున్నామా? పద్మశాలి దగ్గర వస్త్రాలను తీసుకుంటున్నామా? ఏమీ లేదే. పండ్లు, కూరగాయలు అన్నీ బయట పట్టమే. ఎక్కడ తేలిగ్గా దొరికితే వాడు ఉమ్మేసినా పర్లేదు, పరమరుచిగా ఉంటుందని ఇంటికి తెచ్చుకొని తింటున్నామే. ఇంతకంటే తెలివి తక్కువతనం ఎక్కడైనా ఉందా అమ్మా? ఇందులో హోటల్లో ఫోన్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయలేపండి. హోటల్లో తినని వాళ్ళు, ఆ అమ్మాయి లేపింది, బహుశా హోటల్ నుంచి ఇంటికి తెచ్చుకుందేమో. ఏమ్మా, హోటల్లో ఫోన్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిజమేనా అమ్మా? గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. పిల్లల్ని హోటల్లో ఫోన్ చేయకుండా ఆపిన వాళ్ళు ఉంటే ఓసారి చేయలేదు. పిల్లలు కూడా తినలేదా? ఇవాళ నా జన్మ ధన్యం అమ్మా, ఒక్కళ్ళనైనా చూశాను. గట్టిగా మీకు చెప్తాను, లవ్ జిహాదే కాదు, ఫుడ్ జిహాద్ కూడా నడుస్తోంది. అదేమిటి అంటే, పూర్వము రాజ్యాల మీద యుద్ధం జరిగేటప్పుడు చెరువుల్లో విషం కలిపేవాళ్ళు. కలిపితే ఆ నీళ్లు తాగి వాళ్ళు పోతారు అని. ఇప్పుడు మీకు రకరకాలైనటువంటి యాప్ల ద్వారా ఆర్డర్లు ఇచ్చుకోవడం అలవాటైపోయింది. ఏఐ వచ్చిన తర్వాత ప్రతి వాడి జాతకము ఫోన్లో తేలిగ్గా దొరికిపోతోంది. ప్రతి పేరు, ప్రతి మూలము అన్నీ దొరుకుతున్నాయి. మీకు మొత్తము తయారవుతోంది. 80% ఆఫ్ ఫుడ్ ఇక్కడ తయారవుతోంది విధర్మీయుల చేతిలో మాత్రమే. గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. ఈ విషయం గుర్తుంచుకోండి. విధర్మీయులే బయట తయారు చేస్తున్నారు. మెర్క్యూరీ కొన్ని పొటెన్సీల్లో మార్చి ఆ అన్నంలో కలిపితే ఐవీఎఫ్లు చేసినా పిల్లలు పుట్టరు. ఐవీఎఫ్లకు వెళ్ళినా పిల్లలు పుట్టరు. ఏమవుతుంది? ఈ హిందూ మతం డెవలప్ కాకూడదు, పిల్లలు పుట్టకుండా నాశనం అయిపోవాలి మగవాళ్ళు. జిమ్ముల్లోకి వెళ్ళి అవి ఇవి ప్రోటీన్ డ్రింక్స్ అని తాగకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. మన మజ్జిగలో, మన పెరుగులో, మన పాలల్లో కంటే ఎక్కువ ప్రోటీన్ డ్రింక్ ఎవడు ఇవ్వలేడు. కాబట్టి ప్రోటీన్ డ్రింక్స్ని నిషేధం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అనవసరంగా తీసుకోకూడదు జిమ్ముల్లో అవి. ఇంకా ఆడపిల్లల్ని వాళ్ళ వైపుకి మార్చుకుంటే పుట్టేటటువంటి పిల్లలందరూ హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి పుట్టే పిల్లలే అవుతారు. కాబట్టి ముఖ్యమైనటువంటి టార్గెట్ ఆడపిల్లలే. ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గొర్రెని బలివ్వాలి అనుకునేవాడు బాగా మేపుతాడు దాన్ని. అలాగే ఎవడు బలివ్వాలనుకుంటాడో ఎక్కువ ప్రేమగా మాట్లాడతాడు. తల్లిదండ్రులని మరిపించే స్థాయిలో మాట్లాడతాడు. దాన్ని ముందు నుంచే గుర్తుంచుకోవాలి. ప్రతి చిన్న విషయాన్ని లోపల దాచిపెట్టుకోవాలి. పిల్లలకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చెప్తున్నా. ఇలా గంటల తరబడి ఉపన్యాసం చెప్పాలి అని ఉంటుంది, కానీ సమయము అనేటటువంటిది అప్రతిహతమైంది. దాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు, దాన్ని గౌరవించాలి. కాబట్టి ఒక్కటే గుర్తుంచుకోండి, మన వాళ్ళ దగ్గరే మన రెవెన్యూ ఎప్పటిదాకా జనరేట్ అవుతుందో ఏ ఒక్కడు ఈ మతం మారడు. గుర్తుంచుకోండి, రెవెన్యూస్ కంట్రోల్లో పెట్టిన దాకా మతము మారేటటువంటి అవకాశము ఉండదు. 1000 ఏళ్ళు పాలించిన రెవెన్యూస్ కంట్రోల్లో ఉన్నంత కాలం మనం మతం మారలేదు. బ్రిటిష్ వాడు తయారు చేసిన బట్టలు నమ్మాలి అంటే పద్మశాలికి మిగతా కులాలకి గొడవ పెట్టాలి. ఫ్రెంచ్ వాడు అమ్మేటటువంటి చెప్పులు ఈ దేశంలో అమ్ముడు పోవాలి అంటే ఇక్కడ చెప్పులు తయారు చేసేవాడికి మిగతా కులాలకి గొడవ పెట్టాలి. విదేశాలలో బంగారాన్ని తీసుకొచ్చి ఇక్కడ చెయ్యాలి ఆ ఫ్యాక్టరీల్లోది అంటే ఇక్కడ బంగారం తయారు చేసేవాడికి మిగతా కులాలకి గొడవ పెట్టాలి అని వాళ్ళు సాధిస్తున్నారు. మనం ఒక్కసారైనా గుర్తించి గడప లోపల కులం, గడప దాటితే హిందువులమనే నినాదం 100 సంవత్సరాల క్రితమే ఇది పసిగట్టి ఇవ్వబడినటువంటి నినాదం అని చెబుతూ, ఇక్కడ నాట్యం చేసిన చిన్నారులందరూ కూడా వాళ్ళే భవిష్యత్తు. కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా నిండు నూరేళ్లు బలంగా ఉండాలి అని మనస ఆ పరమాత్మని ప్రార్థిస్తూ, మీ అందరి కుటుంబాల్లో ఎప్పుడూ సుఖము, సంక్షేమము, సౌభాగ్యము ఉండాలని సదా
ఆ పరమాత్మని, ఆ భరతమాతని, అదేవిధంగా ఆనాడు ఛత్రపతి శివాజీ ఆశయాలన్నీ కూడా మీ ఇళ్లల్లోకి రావాలి అని కోరుకుంటూ ప్రతి ఇంట్లో ఒక అహల్యాబాయ్ హోల్కర్ పుట్టాలి, మళ్ళీ కాశీ, ఉజ్జయిని అన్ని క్షేత్రాలు సంస్కరించబడాలి, వాళ్ళు మన ఇళ్లల్లో పుట్టాలి అంటే ఆపరేషన్ సింధూర్ బయట కాదు, లోపల కూడా మనమందరం ఒక్కొక్క సైనికులమై ఈ ఆపరేషన్ సింధూర్ని ఆరంభిద్దాము అని చెప్తున్నా. గట్టిగా మన కర్తాళ ధ్వనుల మధ్య